హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ముందుగా మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు కోట్లాది కృతజ్ఞతలు. యేసయ్యా తండ్రి, నీ కార్యం జరిగించుకోనండి. ఎవరైతే నీ బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవా, నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని ఏ శోధన లేకుండా ప్రభా నీ సన్నిధిని మేము అనుభవించేటట్లుగా సర్వాధికారి నీ కార్యం జరిగించు దేవా. నీ నామాన్ని ఘనపరచుకో దేవా. నువ్వే తోడేయండి, నడిపించండి, నీ కృపతో నింపండి. నీ గొప్ప కార్యాన్ని జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోగలరండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా సామెతలు 23వ అధ్యాయము 15వ వచనం. సామెతలు 23వ అధ్యాయము 15వ వచనం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును. మరొకసారి చదువుకుందామండి. సామెతలు 23వ అధ్యాయము 15వ వచనం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఈ లోకంలో దేవునికి ఇష్టమైనట్లుగా నీవు జీవిస్తే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు. ఈ లోకంలో దేవుడికి ఇష్టమైనట్లుగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు. మన చదివిన వాక్యంలో నా కుమారుడా, నీ హృదయం జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును. ఆ మాట ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్తున్నారు. ఈ యొక్క లోకంలో ఉన్న వారందరికీ నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా, నా యొక్క హృదయం కూడా నిన్ను బట్టి సంతోషిస్తుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. అసలు హృదయానికి జ్ఞానం లభించడం అంటే ఏంటి? సామెతలు 9వ అధ్యాయము 10వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానకు మూలము. అటువంటి జ్ఞానము నీ హృదయానికి నా హృదయానికి లభించినట్లయితే మనతో మన యొక్క జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తారంట. మనము ఈ లోకంలో దేవుని కోసం, దేవుడికి ఇష్టమైనట్లుగా నేను ఈ లోకంలో జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానము కలిగి నేను జీవించాలి అని నువ్వు ఎప్పుడైతే ఒక తీర్మానాన్ని తీసుకొని ఆ విధంగా జీవించడం కోసం ప్రయత్నిస్తావో, ఆ విధంగా జీవించుతూ ఉంటావో దేవుడు నిన్ను బహు గొప్పగా ఈ లోకంలో ఆశీర్వదిస్తారు. అర్థమైంది కదా అండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. అంతేకాదు, ఆ జ్ఞానం అనేది మన హృదయానికి లభిస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు. అసలు దేవుడిలో మనం ఇంకా జ్ఞానము కలిగి ఇంకా ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించిన వారి యొక్క జీవితాలు ఏ విధంగా దేవుడు ఆశీర్వదించారు, దేవుడు ఏ విధంగా మనల్ని ఎందుకు ఆ యొక్క జ్ఞానం కలిగి జీవించమంటున్నారో మనము 3 విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఈ లోకంలో దేవునికి ఇష్టమైనట్లుగా నువ్వు నేను జీవించగలిగితే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు. మొట్టమొదటిగా నీ పరిశుద్ధత, నీ ప్రత్యేకమైన జీవితం నిన్ను హెచ్చిస్తుంది.
మొట్టమొదటిగా నీ పరిశుద్ధత, నీ ప్రత్యేకమైన జీవితం నిన్ను హెచ్చిస్తుంది. నేను ఒక్కటి నమ్ముతానండి, ఏంటో తెలుసా? మనము లోకంలోనే ఉండాలి, కానీ మనలో లోకం ఉండకూడదు. మరొకసారి చెప్తానండి, మనము లోకంలోనే ఉండాలి. దేవుడి చిత్తం అది. ఆయన పిలుపు వచ్చే వరకు, ఆయన యొక్క మరణం వచ్చే వరకు, ఆయన చిత్తంలో మరణం వచ్చే వరకు మనము లోకంలోనే ఉండాలి, కానీ ఆ లోకం అనేది మన హృదయాల్లో ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఒక చేపలాగా, ఒక సముద్రంలో ఉన్న చేప ఉంటుంది, కానీ ఆ ఉప్పు నీరు తనలో ఏ విధంగా ఉండదో, తన యొక్క శరీరంలో ఏ విధంగా ఉండదో, తన యొక్క బాడీలో ఏ విధంగా ఉండదో, అదే విధంగా మనము కూడా లోకంలోనే ఉండాలి, లోకం మనలో ఉండకూడదు. అటువంటి పరిశుద్ధత కలిగి, అటువంటి ప్రత్యేకంగా దేవుడు నన్ను చూస్తున్నారు. మనము ఆ యొక్క జాబ్ చేసేటప్పుడు, ఆ యొక్క స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంటారు తల్లిదండ్రులు, కానీ మనల్ని అక్కడ చూడలేరు. మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క మన యొక్క లెక్చరర్స్, మన యొక్క ఇన్స్టిట్యూషన్లో చేసే మేనేజ్మెంట్ వాళ్ళెవ్వరూ మనల్ని చూడలేరు. కానీ నువ్వు నేను ఎక్కడ ఉన్నా కూడా దేవుడు మనతో ఉన్నారు, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న ఆ యొక్క గ్రహింపు కలిగి ప్రత్యేకంగా, పరిశుద్ధంగా, అంటే ఈ లోకంలో నన్ను ఎవరు ముట్టుకోవద్దు, నేను ఎవరితో మాట్లాడి, నేను ఒక ప్రత్యేకంగా పరిశుద్ధంగా, అది కాదండి. నీ యొక్క చూపుల్లో, నీ యొక్క ఆలోచనలో, నీ యొక్క తలంపుల్లో ఒక పరిశుద్ధత ఉండాలి. ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తారు. ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో దేవుడు ABCD, ఎవరిని దేవుడు గొప్పగా ఆశీర్వదించారో ABCD మనం చూద్దామండి. పరిశుద్ధత ఉంటే దేవుడు నీతో ఉంటారు కదా. నీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏం చెప్తామండి? నేను డిగ్రీ చదివాను, నేను PG చదివాను, నేను PhD చేశాను అని మన యొక్క క్వాలిఫికేషన్ అందరికీ చెప్తాం కదా. ఎందుకంటే దేవుడి కృపలో మనం చదివిన చదువే మన యొక్క క్వాలిఫికేషన్, మన యొక్క రికగ్నైజేషన్ ఈ లోకంలో. నువ్వు ఏం చదివావు, ఎలా ఉన్నావు అంటే, నువ్వు ఎవరు అంటే కొంతమంది తల్లిదండ్రుల పేరు చెప్తారు, కొంతమంది క్వాలిఫికేషన్ పేరు చెప్తారు, కొంతమంది డిసిగ్నేషన్, నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావో, ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో దాని గురించి చెప్తారు. కానీ బైబిల్లో ఒక వ్యక్తికి ఒక డిజిగ్నేషన్ ఉందండి, ఒక అర్హత ఉంది. ఏంటో తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధత ఉన్నది కాబట్టి అతనితో దేవుడు ఉన్నారు. మనము ఆదికాండము 37వ అధ్యాయం నుంచి 50వ వచనం వరకు, ఇది అనగానే మీకు అర్థమైంది కదా అండి, యోసేపు గురించి చదువుతాం. మధ్యలో 38వ అధ్యాయం కాకుండా 37వ అధ్యాయంలో యోసేపు యొక్క పేరు మొట్టమొదటిగా కనిపిస్తుంది. తర్వాత 50వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే అక్కడ యోసేపు పేరు వచ్చిన ప్రతిసారి ఒక మాట ఉంటుందండి, దేవుడు యోసేపుకి తోడై ఉండను గనుక. నిన్న నన్ను చూసి ఎవరన్నా ఈ లోకంలో మాట అంటారండి? ఎవరన్నా మాట అంటారా? బహు గొప్పగా వాడబడుతున్న పాస్టర్ గారిని చూసి ఆ మాట అంటారేమో. నిన్ను నన్ను చూసి, ఒక సామాన్యమైన మనల్ని చూసి ఆ యొక్క లోకస్తులు నీకు దేవుడు తోడుగా ఉన్నారు అని అంటారా? అన్నారు కదా. కానీ అక్కడ ఆ యొక్క సామాన్య బానిసగా ఉన్న యోసేపు, అక్కడ దేవుడు చెప్తున్నారు, యోసేపుకు దేవుడు తోడై ఉండెను గనుక. ఎందుకు తోడై ఉన్నాడో తెలుసా? తనకి పరిశుద్ధమైన జీవితం, అదే తన స్వభావం కాబట్టి, పరిశుద్ధంగా జీవించాలి అని తను నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, ఆ యొక్క ప్రతి ఒక్క మన పేరు చెప్పినప్పుడు మన యొక్క క్వాలిఫికేషన్, నువ్వేం చేస్తున్నావు, ఎలా చెప్తామో ప్రతిసారి యోసేపు పేరు చెప్పిన ప్రతిసారి దేవుడు యోసేపుకి తోడై ఉండెను గనుక. అది అండి పరిశుద్ధతలో ఉన్న గొప్పది. నువ్వు ఈ లోకంలో పరిశుద్ధత ప్రత్యేకంగా జీవిస్తావా, దేవుడి సన్నిధిని నిత్యము అనుభవిస్తావు. దేవుడి సన్నిధిని ప్రతి నిత్యము, అవును దేవుడు నాతో ఉన్నాడు అన్న తలంపు కలిగి, అన్న దైవిక జ్ఞానము కలిగి నువ్వు నేను జీవిస్తామండి. అంత గొప్పదండి పరిశుద్ధత అంటే. ఆ లోక రక్షకుడు నాతోనే ఉన్నారు, ఆయన చేత నేను ఎన్నుకోమన్న వారిని, ఆయన చేత నేను విలువబెట్టి కొనబడిన ఒక సృష్టిని అన్న గ్రహింపు నీకు నాకు కలుగుతుంది. మన ఆలోచనలో, మన తలంపుల్లో పాపానికి చోటు ఇవ్వకుండా ఉంటాం. అంత గొప్పదండి పరిశుద్ధత అంటే. పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు నీతో ఉంటారు. ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే, ఈ తరము వారిలో నీతిమంతుడై జీవించు. మనము ఈ లోకంలో చూస్తే ఎంతగానో అండి, ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత
వేరే అమ్మాయితో సంబంధం కలిగి ఉంటారు. భర్త కానీ భార్య కానీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు. పిల్లల జీవితం సర్వనాశనం అయిపోతుంది. వారి భవిష్యత్తు గురించి బాధ్యత తీసుకోలేని ఒక కుటుంబ వ్యవస్థ ఈ తరంలో ఉందండి. ఎంతగానో నా భర్త మ్యారేజ్ అయింది, పిల్లలు కలిగారు, అంతా బాగుంది, కానీ వేరే అమ్మాయితో ఉంటారు. నా భార్య ఇలా ఉంది, అలా ఉంది. ఎన్ని వింటున్నామండి. నోవాహు దినాల్లాగా ఇష్టం వచ్చినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రవర్తిస్తున్నారు. కానీ ఈ యొక్క తరము వారిలో, ఈ యొక్క కాలంలో నువ్వు నేను నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా జీవించాలి అని ఆ గొప్ప దేవుడు చెప్తా ఉన్నారు. ఆ యొక్క కాలంలో దేవుడు సమస్తాన్ని సృష్టించిన తరువాత పశ్చాత్తాపడ్డాడంట దేవుడు ఆ మనుషుల్ని చూసి. ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. ఈ యొక్క విపత్తులు ఎందుకు వస్తున్నాయి? దేవుడు మన ప్రవర్తన చూసి పశ్చాత్తాపడ్డబట్టే కదా. ఎందుకు భయంకరమైన ఆలోచనలు, భయంకరమైన చూపుల వల్ల, ఆ యొక్క ప్రవర్తన వల్ల మనకి జరుగుతుంది. కానీ దేవుడు చెప్తున్నారు, ఆదికాండం 7వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు ఏమంటారు అంటే, యెహోవా ఈ తరముల వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూసారా దేవుడు ఏం చెప్తున్నారో? నీవు నీ యొక్క తరం వారిలో నువ్వే నీతిమంతుడిగా ఉన్నావని దేవుడు ఆ కాలంలో నోవాహు గురించి చెప్పారండి. దేవుడు ఈ కాలంలో మన గురించి చెప్పేటట్లుగా బహు జాగ్రత్తగా ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మన కుటుంబాన్ని, మన జీవితాన్ని, మన యొక్క హృదయాన్ని, మన యొక్క శరీరాల్ని కాపాడుకోవాలని ఆ గొప్ప దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నారు. ఎంత భయంకరమైన వివాహేతర సంబంధాలండి. ఏజ్ కాదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదు, ముసల వాళ్ళతో సహా, యవ్వనస్తుల నుంచి ముసల వాళ్ళతో సహా భయంకరమైన ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించాలని, నిందారహితుడిగా నీతిమంతుడివై జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. 1లో C చూసినట్లయితే దేవుడి కోసం ఎంత కష్టమైన భరించు కదా. మనం అనుకుంటాం, అయ్యో ఈ లోకంలో ఎంతో ప్రత్యేకంగా జీవించాలని ఉంది, ఎంతో పరిశుద్ధంగా జీవించాలని. అలా అనుకుంటున్న కొన్ని రోజులకే నా జీవితంలో కష్టాలు ఎక్కువైపోయాయి. ఈ యొక్క ఆలోచన అందరిలో ఉందండి. అలా అనుకుంటున్నప్పుడే నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎక్కువైపోయాయి అని అనుకుంటావేమో. ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగములు అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. 26వ వచనం చివరిలో చూడండి. అతడు నేను దేవుని కోసం, దేవుడి యొక్క బిడ్డల కోసం, దేవుడి యొక్క చిత్తం కోసం ఈ విధంగా కష్టపడుతున్నానే, కానీ ప్రతిఫలంగా వచ్చే ఆ బహుమానాన్ని చూస్తున్నాను, ఇప్పుడు వచ్చే ఈ కష్టాల్ని నేను చూడను. అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచి ఈ లోకంలో నేను ఫరో కుమార్తెగా అనిపించుకోవడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యము, మేలని ఎంచుకొనెను. మనము కూడా అండి ఆ ఒక పరుగు పందెంలో పరిగెడుతున్న వ్యక్తి అక్కడ పక్కన ఎన్ని అవరోధాలు వచ్చినా తన గురి మీదకి ఎలా వెళ్తాడో మనము కూడా ఆ యొక్క ప్రతిఫలంగా వచ్చు బహుమానాన్ని చూడాలని, అయ్యో నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇంకా కష్టాలు, కన్నీరు, బాధలు, నిందలు ఎక్కువ అవుతున్నాయని నువ్వు ఇలా చూస్తూ ఉంటే పరుగు పందెంలో ముందుకెళ్ళలేమండి. దేవుడు నీతో నాతోని మాట్లాడుతున్నారు. దేవుడు నిన్ను సిగ్గుపరచరు కదా. ఈ లోకంలో ఒక పరిశుద్ధంగా, పవిత్రంగా, ఒక ప్రత్యేకంగా, లోకమాల్యం అంటకుండా నువ్వు నేను జీవిస్తూ ఉంటే నాకు ప్రతిఫలం ఏముంది? అందరూ నాకన్నా అపవిత్రతలో దేవుణ్ణి తెలుసుకొని వారు, అపవిత్రతలో పవిత్రత లేకుండా లోకానుసారంగా జీవించే వారి జీవితాలు గొప్పగా ఆశీర్వదింపబడ్డాయి కదా. నా జీవితం ఏంటి ఇలా ఉంది?
అని అనుకుంటున్నావేమో. అందుకే దేవుడు చెప్తున్నారు, దేవుడు నిన్ను సిగ్గుపరచరు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరింపబడి ఉన్నది. మనం అనుకుంటున్నాం, ఎవరో చెప్తే అయ్యో నువ్వు సిగ్గుపడవు, నువ్వు ఇలా జీవిస్తే అని లోకానుసారంగా చెప్తే నమ్ముతాం. కానీ దేవుడు చెప్తున్నారు 100% కాదు, 1000% పరిపూర్ణంగా. అవును, నా దేవుడు చెప్తున్నారు, సిగ్గుపరచడు. నేను ఈ విధంగా జీవిస్తే ఈ లోకానుసారంగా ఆశీర్వాదం ఎవరికి కనబడకపోవచ్చు, కానీ ఒక సమయం వస్తుంది వారి కంటే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నాకు అనుగ్రహించి నన్ను నిలబెట్టగల సమర్థుడని. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద నిరీక్షణ ఉంచుతావో ఆ నిరీక్షణ నిన్ను నన్ను సిగ్గుపరచదండి. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. చూసాం కదా, మనము నీ పరిశుద్ధత, నీ ప్రత్యేకమైన జీవితమే నిన్ను నన్ను హెచ్చిస్తుంది. దానిలో ABC చూసాం. పరిశుద్ధత ఉంటే ఏం జరుగుతుంది? దేవుడే మనతో ఉంటారు. అంతేకాకుండా ఈ తరము వారిలో నీతిమంతుడవై నువ్వు నేను జీవించాలి. దేవుడి కోసం ఎంత కష్టమైనా భరించాలి. దేవుడు నిన్ను సిగ్గుపరచరు. రెండవదిగా చూస్తే, ఈ లోకంలో నీకు విలువ లేకపోయినా దేవుడితో నువ్వు ఉంటే దేవుడు నీకు విలువిస్తారు. ఈ లోకంలో నీకు విలువ లేకపోయినా నువ్వు దేవుడితో ఉంటే దేవుడు నీకు విలువిస్తారు. ఆ యొక్క మొదటి సమూయేలు 16వ అధ్యాయము, దేవుడు సమూయేలుకి నువ్వు బెత్లెహేము వెళ్ళి, పేరు చెప్పలేదండి దేవుడు ముందుగానే, యెష్షయి కుమారుల్లో ఒక్కరిని నేను రాజుగా అభిషేకిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పగానే సమూయేలు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన తండ్రి కూడా దావీదు గురించి అడిగే వరకు చెప్పలేదండి సమూయేలుకి. తన తండ్రి కూడా ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా, ముందున్న 7గురిని చూపించేశాడు. దావీదు తండ్రి యెష్షయి ముందున్న ఆ యొక్క అన్న వాళ్ళనందరినీ చూపించారు. కానీ ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న తరువాత, అవును మాకొక కనిష్ట కుమారుడు ఉన్నాడు, వాడు గొర్రెల కాపరి అంటే, అక్కడ సమూయేలు నేను వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని తరువాత దేవుడు అభిషేకించాడు. ఆ యొక్క గృహంలో దావీదు పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోండి. వారి అన్నవారి దగ్గర విలువ లేదు. తండ్రి కూడా ఒక కుమారుడి గురించి అడిగే వరకు కూడా చెప్పే జ్ఞాపకం లేని స్థితిలో దావీదు ఆ గృహంలో ఉన్నాడు. చూడండి, మనం ఎంతగా ఉన్నా కూడా విలువ లేకుండా ఉన్నాడేమో దావీదు. ఏదో ఉన్నాళ్లే, ఏదో పుట్టేశాడులే, ఏదో బ్రతుకుతున్నాళ్లే అన్న జీవితం దావీదుకి ఆ గృహంలో ఉంది. కానీ దేవుడికి ఆ దావీదు విలువిచ్చాడు కాబట్టి దేవుడు విలువిచ్చాడండి దావీదుకి. అర్థమైంది కదా? అయ్యో నాకు విలువ లేదు లోకంలో, కానీ నేను దేవుడికి విలువిస్తాను, నేను దేవుడు అన్నట్లా ఉన్నారు, దేవుడికి విలువిస్తానన్నారు. దేవుడు దావీదుకి విలువిచ్చాడు. అది అండి గొప్ప దేవుడు. నాకు విలువ లేదు అనుకుంటున్నావేమో. నువ్వు ఈ లోకంలో దేవుడి కోసం జీవిస్తా ఉన్నప్పుడు, దేవుడి కోసం భయభక్తులు కలిగి బ్రతకాలి అనుకుంటున్నప్పుడు నాకు విలువ లేదు అనుకుంటున్నావేమో. నువ్వు దేవుడికి విలువిస్తే దేవుడు నీకు విలువిస్తారు. 2లో చూస్తే, ఎవరు ఎలా ఉన్నా నువ్వు దేవుడితో ఉండాలి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ లోకం, నీ యొక్క బంధువులు, నీ యొక్క స్నేహితులు ఈ లోకానుసారంగా ఎలా ప్రవర్తించినా నువ్వు దేవుడితో ఉండాలి. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు యవ్వన కాలంలో ఉన్నావేమో, నీ యొక్క మ్యారేజ్ విషయంలో, ఆ యొక్క భవిష్యత్తు విషయంలో లోకానుసారంగా వారు ఎన్ని మార్గాలు, ఎంత దేవుడి చిత్తానుసారం కాకుండా వారు జీవిస్తున్నారా, ఆ విధంగా వారు వివాహాలు చేసుకుంటున్నా, నువ్వు నేను దేవుడి చిత్తం కోసం వేచి ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా కూడా కాదు, నేను దేవుడి చిత్తం కోసం, దేవుడి కోసం నేను నిలబడాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నిన్ను వదిలిపెట్టాడండి. అదే జరిగింది. వారి అన్నలు ఏ విధంగా ఉన్నా కూడా నేను దేవుడితో ఉండాలి, వారి అన్నలు ఏ విధంగా ఉన్నారు కూడా ఎవరు పట్టించుకోకపోయినా, నాకు ఎవరు విలువివ్వకపోయినా, ఆ యొక్క తనకిచ్చిన పనికి సక్రమంగా చేస్తూ, ఆ యొక్క అడవులలో తిరుగుతూ, ఆ గొర్రెలు కాచుకుంటూ ఎన్నో కీర్తనను, నేను దేవుడితో ఉండడం ముఖ్యం, నాకు నా తండ్రి దగ్గర విలువ లేదు అని దావీదు ఏ విధంగా అయితే నా తండ్రి దగ్గర విలువ లేదు, నా అన్నదమ్ముల దగ్గర విలువ లేదు, కానీ నేను దేవుడితో ఉండాలి. విలువిచ్చేది వారు కాదు, నా దేవుడే నాకు విలువిస్తారు కాబట్టి నేను దేవుడితో ఉండాలని ఎప్పుడైతే దావీదు నిర్ణయించుకొని ఆ విధంగా జీవించాడో దేవుడు దావీదును వదలలేదండి.
చూశారు కదా. 2లో B చూసినట్లయితే దేవుడే నీకు లోకమైతే దేవుడు నిన్ను లోకానికి తెలియచేస్తారు. దేవుడే నీకు లోకం అయిపోయారు, ఇంకెవ్వరు కాదు, ఏ మాట కాదు. ఆయన ఏ మాట చెప్తే ఒక చిన్న పిల్లవాడు ఎలా చేస్తారో ఆ విధంగా ఒక ప్రశ్న వేయకుండా, ఈ కాలంలో చిన్నపిల్లలు కూడా ప్రశ్నిస్తున్నారు, కానీ అంతకంటే గొప్పగా విధేయత చూపించి ఎంతగా దేవుడే నీ లోకమైతే దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు. ఆయన కంటే ముందుగా, దావీదు కంటే ముందుగా సౌలు ఉన్నాడు, కానీ దేవుడే లోకంగా, దేవుడు ఏది చెప్తే అభిషక్తుడైన సౌలు మీద నువ్వు చెయ్యి వేయకూడదు, అభిషక్తుడైన సౌలును ఆ యొక్క దేవుడికి విరోధంగా నేను పాపం చేయకూడదు, దేవుడి చేత అభిషేకింపబడిన సౌలును నేను అవకాశం వచ్చినా చంపకూడదని దేవుడు ఇష్టమైనట్లుగా, దేవుడే లోకం అన్నట్లుగా ఎలా అయితే దావీదు జీవించాడో అప్పుడు దేవుడు లోకానికి తెలిసేటట్లు చేశాడు. ఏ విధంగా అంటే 1 సమూయేలు 18వ అధ్యాయము 14వ వచనం. అక్కడ మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. చూసారా, దేవుడు ఎంత విలువిచ్చాడో. ఆయనే దేవుడే యెహోవాకు తోడై ఉండడం చూసి సౌలు కూడా చాలాసార్లు భయపడిపోయాడంట. దావీదుని చూసి విషపు చూపు చూడడం, భయపడిపోవడం, అయ్యో నేను రాజైన నాతో కాకుండా దావీదుతో దేవుడున్నాడు అన్న విషయము సౌలుకి అర్థమయ్యింది. 2లో C చూసినట్లయితే తప్పు తెలుసుకొని ప్రవర్తించడం గొప్ప విషయం కదా. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో ఒక సమయంలో తప్పు చేస్తాం, మన ఆలోచనలో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన చూపుల ద్వారా కానీ తప్పు చేస్తాం. ఆ తప్పు చేసినప్పుడు ఇంకా నేను తప్పు చేశాను కదా, ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా నేను తప్పు చేశాను కదా, ఇంకా అయిపోయింది, ఇంకింతే అని నువ్వు నేను అనుకుంటావేమో. కానీ ఆ గొప్ప దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నారో తెలుసా? ఆ తప్పు చేసావు, నీలో ఆ తప్పు చేశానన్న నేరారోపణ, ఆ బాధ, ఆ యొక్క కన్నీరు నీకుంది, కానీ ఆ తప్పుని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు అక్కడ నాతాను ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేసావా అని చెప్పినప్పుడు దావీదు ఏ విధంగా ఒప్పుకున్నాడో తెలుసా? 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనం. 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చూసారా, నేను పాపము చేశాను అని పాపాన్ని ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకోవడం కూడా గొప్ప విషయం అండి. ఒక మనిషి, దేవుడు ఒక ప్రవక్తని పంపించినప్పుడు ఆయన ఎదుట కప్పిపుచ్చల రాజస్థానంలో ఉన్నాడు దావీదు ఆ సమయంలో. కానీ నువ్వు తప్పు చేసావంటే ఆయన వెంటనే నాతాన్ని చంపేసే అధికారం కూడా దావీదుకుంది. ప్రవక్త కానీ ఆ దేవుడి మాటకు భయపడి ఆ యొక్క తప్పును తెలియచేసినప్పుడు నేను తప్పు చేశాను అన్న విషయాన్ని దావీదు ఒప్పుకున్నాడు. మనము కూడా ఏ విషయంలో నువ్వు తప్పు చేశావో దేవుని సన్నిధిలో ఒప్పుకో, అది గొప్ప ధన్యత. ఆ యొక్క పాపాన్ని కప్పిపుచ్చితే మనకి ఇంకా ఇంకా బాధలు, కన్నీరే. కానీ దేవుడి సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడి యొక్క క్షమాపణ, సమాధానం నా హృదయంలో ఉంటుంది. 2లో D చూసినట్లయితే దేవుడు క్షమించిన తరువాత ఆ తప్పు మరలా చేయకూడదు. నువ్వు నేను ఇది నేర్చుకోవాలండి. దావీదుని దేవుడు బెత్షెబాతో పాపం చేసినప్పుడు నేను పాపం చేశాను అని ఒప్పుకున్న తర్వాత, ఆ పాపం చేశానని ఒప్పుకున్న తర్వాత తన జీవిత కాలంలో మరలా అటువంటి పాపం అవకాశం వచ్చినా కూడా దావీదు చేయలేదండి. ఎలా అంటే 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో రాజైన దావీదు బహువృద్ధుడై ఉన్నప్పుడు అతనికి బాగా చలేస్తుంది. రాజు కదా అండి, అతనికి బాగా చలేస్తున్నప్పుడు రాజు కాబట్టి ఏం జరుగుతుందంటే అక్కడున్న సేవకులందరూ ఒక యవ్వనస్తురాల్ని, చాలా అందంగా ఉన్న యవ్వనస్తురాల్ని తన దగ్గరికి తీసుకొచ్చారు, తనకి పరిచర్య చేయడానికి. అంతేకాకుండా ఒక్కసారి చూసినట్లయితే 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. రాజైన దావీదు బహువృద్ధుడై కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకుండెను. కాబట్టి వారు, నా ఏలినవాడొక రాజుకు నీ కొరకు ఒక చిన్నదానిని వెతుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందు నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిలిలో పడుకొనునని చెప్పి ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నింటిలో ఒక చిన్నదాన్ని వెతికి అభిషగు అను షునేమీరాలను చూచి అతని యొద్దకు, రాజునొద్దకు తీసుకొచ్చిరి. ఆ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. చూసారా, నేను మరలా బెత్షెబాతో చేసిన తప్పుని నేను మరలా చెయ్యను అని
ఆ యొక్క దావీదు తీర్మానం తీసుకున్నాడు. దేవుడు క్షమించిన తర్వాత మరలా 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 ఆ తప్పు నువ్వు నేను చేయకూడదు. దేవుడు క్షమించేశాడు బెత్షెబాతో చేసిన పాపాన్ని. మరలా వృద్ధాప్యంలో అయ్యో ఏముందిలే, నేను నా యొక్క అవసరత అని అనుకోలేదు. మరలా ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, మూడో పాయింట్, నీ ఆశీర్వాదం నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అవును కదా అండి? నువ్వు ఈ యొక్క వయసులో, ఈ యొక్క సమయంలో ఏమి ఆలోచిస్తున్నావో, ఎటువంటి తలంపులు కలిగి ఉన్నావో, ఒక 5-6 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల తర్వాత నీ జీవితం దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో, ఎలా ఉండాలి, నేను ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలో నువ్వు ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నావో, ఒక 5-6-10 సంవత్సరాల తర్వాత ఆ విధంగా నీ జీవితం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధత, పవిత్రత కలిగి జీవించాలి. ఒక 3 వాక్యాలను మనం చూద్దామండి, తర్వాత ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 37వ అధ్యాయము 23వ వచనం. కీర్తనలు 37వ అధ్యాయము 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అటువంటి ప్రవర్తన కలిగి ఉండాలండి. మన నడత ఆయన స్థిరపరుస్తాడు. ఆ స్థిరపరిచిన తర్వాత మనల్ని చూసి ఆనందించే రీతిలో నువ్వు నేను ఉండాలి. సామెతలు 19:16, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండువాడు చచ్చిపోతాడు. చచ్చును అనింది. తన ప్రవర్తన విషయమే ఇష్టానుసారంగా ఏముందిలే అని అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. 1 పేతురు 1వ అధ్యాయము 16వ వచనం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అర్థమైంది కదా ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో. నువ్వు లోకంలో ఒక ప్రత్యేకంగా జీవిస్తే నిన్ను గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల భద్రత తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఇంకా ఇంకా ఎవరైతే అపవిత్రతలో పరిశుద్ధత జీవించాలని ఆశ ఉన్నా కూడా జీవించలేకపోతున్నారో, ఎవరైతే తండ్రి నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి కన్నీరు కారుస్తున్నారో, పరిశుద్ధాత్మదేవా నీ కృపలో నిలబెట్టండి అయ్యా. నీ నామాన్ని ఘనపరచుకోనండి అయ్యా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి అయ్యా. పరిశుద్ధాత్మదేవా నీ కార్యంతో నింపండి దేవా తండ్రి. ఇంకా ఇంకా నీలో మేము అంటగట్టబడాలి. లోకంలోనే మేము ఉండాలి, కానీ లోకం మనలో ఉండకూడదయ్యా. సహాయంను దయచేయండి. నీ కార్యం జరిగించుకోనండి. నీ నామాన్ని మహిమపరచుకోనండి. నీ కృపతో నింపండి దేవా. సర్వాధికారి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరము తండ్రి ఈ యొక్క సంవత్సరంలో పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభా జీవించడానికి అటువంటి ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి. నువ్వు సహాయంతో నింపి నీ కృపలో వర్ధిల్లింపచేసి గొప్ప ఆశీర్వాదాన్ని మేము పొందుకునేటట్లుగా మమ్మల్ని చేసి నడిపించి ఒక సాక్షులుగా నిలబెట్టగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, పరిశుద్ధత అనేది మనము దేవుడే మనతో ఉండే ఒక గొప్ప భాగ్యము. తన యొక్క ప్రవర్తన అజాగ్రత్తగా చూసుకొని వాడు చచ్చిపోతారు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. పరిశుద్ధత కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసే ఆత్మీయ స్థితి మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ పొందుకొనును గాక. దేవుడు మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.